నున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసినవారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరు ఎన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయుకు వెళ్ళి అక్కడ బస చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తలంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షాలు గల మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అందరూ మట్లాది వారము అని అంటూ ఉంటారు. అసలు ఏంది ఈ మట్టల ఆదివారం అని ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు తను తాను ఇక ప్రభు చిత్తాన్ని నెరవేర్చుచున్నటువంటి ప్రభు ఇక చివరిగా ఆయన యెరూషలేమునకు వచ్చి ఇక శిలువ మరణానికి తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించేసుకోవడానికి వస్తున్నటువంటి దినం అన్నమాట. హల్లెలూయా. ఆ రోజు యెరూషలేముకు సమీపాన ఉన్నటువంటి బేత్బగేకు అనే గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శిష్యులను చూచి సమీప గ్రామంలో ఉన్నటువంటి కట్టబడిన గాడిద పిల్లను విప్పుకొని తన కొరకు తీసుకొని రమ్మని చెప్తాడు. ఎందుకు వాటిని విప్పుతున్నారని చెప్తే, అది ప్రభువు కావాలని చెప్పండి, వాళ్ళు విప్పి పంపిస్తారు అని చెప్పాడు. అలాగే వాళ్ళు వెళ్ళారు, గాడిద పిల్లను కనుక్కున్నారు. వాటిని విప్పుతూ ఉండగా యజమానుడు అడిగాడు, ఇవి ప్రభువు కావాలంటే సంతోషంగా తోలి పంపిస్తాడనమాట. అప్పుడు ప్రభువుని ఆ గాడిద మీద కూర్చోబెడతారు బట్టలు వేసి. తర్వాత ఆ యొక్క
దారి పొడుగున బట్టలు పరుస్తారు. అలాగే చెట్ల కొమ్మలు నరికి పరుస్తారు. ఆ యొక్క గాడిద మీద బట్టలు వేసి ప్రభువుని కూర్చోబెడతారు. ప్రభు కూర్చుంటాడు. తర్వాత బట్టలు కింద కూడా దారి అంతా బట్టలు పరుస్తూ హోసన్నా జయం, యూదుల రాజుకి జయం అంటూ వాళ్ళు గొప్పగా స్తుతి గానాలు చేస్తూ వాళ్ళు యెరూషలేములోకి తీసుకొని వస్తారనమాట. హల్లెలూయా. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు నరికిన చెట్ల కొమ్మలను, ఆ మట్టల్ని పైకెత్తి బాగా దేవుణ్ణి మహింపరుస్తారు. అందుకని మట్టల ఆదివారం అని అంటారు. అది యేసు ప్రభు జయ ప్రవేశం అంట. యెరూషలేము యొక్క జయ ప్రవేశం. నీకోసం నా కోసం సర్వలోక రక్షణ కొరకు తండ్రి ఈ లోకానికి పంపినటువంటి పనిని చివరి దశలో ఆయన ఉన్నాడనమాట. హల్లెలూయా. ఆ చివరి దశలు అంటే ఇంకా ఆయన తను తాను దేవుని చిత్తానికి అప్పగించుకొని, అంటే దేవునికి బలిగా అర్పణగా అర్పించుకునేది దేవుని యొక్క చిత్తం అనమాట. హల్లెలూయా. చెప్పండి. దేవునికి బలిగా అర్పణగా అర్పించుకునేది ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, సర్వలోక ప్రజల కోసం, వారి రక్షణ కోసం దేవునికి బలిగా అర్పణగా అర్పించుకోవడం అన్నమాట. ఆయన అమూల్య రక్తం ద్వారా రక్షణ, విమోచన దయచేయడానికి. అది పాపం వలన వచ్చు జీతమైన మరణము అని ధర్మశాస్త్రము సెలవిస్తున్నటువంటి ఆ యొక్క శిక్ష నుండి, పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే శిక్ష నుండి మానవుల్ని, ముఖ్యంగా ధర్మశాస్త్ర సంబంధుల్ని, అలాగే వారితో పాటు పాప బానిసత్వంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా విమోచించడానికి దేవుని యొక్క చిత్త ప్రకారము దేవునికి బలిగా అర్పణగా అర్పించుకోవడానికి చివరిగా యెరూషలేముకు ఆయన వస్తున్నటువంటి ఆ యొక్క శుభ గడి అన్నమాట అది. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ఈ దేవుని చిత్త ప్రకారము దేవుని న్యాయ తీర్పు ఆ ధర్మశాస్త్ర సంబంధుల మీద, అలాగే లోకల ప్రజలందరి మీద ఉన్నటువంటి దేవుని యొక్క న్యాయ తీర్పు ప్రకారం పాపులందరూ చావవలసి ఉండగా వాళ్లకు బదులుగా తండ్రి చిత్త ప్రకారము యేసు ప్రభు బలై మరణించి మనకు విడుదల, ధర్మశాస్త్ర సంబంధులకైతేనేమి లోకంలో ఉన్న వారందరికీ విడుదల కలిగజేయడానికి ఆయన బలి అవడానికి, అప్పగించుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. రెండవది, అన్యాయపు తీర్పు కూడా తను తాను అప్పగించుకోవడం జరిగింది. హల్లెలూయా. ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడిని అన్యాయంగా వాళ్ళు రోమా ప్రభుత్వము అన్యాయపు తీర్పు తీర్చి ఆ యొక్క శిలువ మరణానికి అప్పగించారన్నమాట. రెండు జరిగాయి. ఒకటేమో దేవుని చెప్పాలా, దేవుని చెప్పండి న్యాయ తీర్పు. హల్లెలూయా. అది ఎవరి కోసం? ధర్మశాస్త్ర సంబంధులు, అలాగే లోకంలో ఉన్న ప్రజలందరి కోసం. మనము దేవుని న్యాయ తీర్పు ప్రకారము పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని మనం పొందవలసి ఉండగా మనకు బదులుగా మన న్యాయ తీర్పు ప్రకారము క్రీస్తు మరణించి మనకు విడుదల కలుగజేసేది దేవుని యొక్క చిత్తము. అది దేవుని యొక్క న్యాయ తీర్పు మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. కానీ లోకం ఏం చేసింది? ఆయనకు అన్యాయపు తీర్పును తీర్చి ఆ ఘోరమైన శిలువ మరణానికి అప్పగించారన్నమాట. ప్రభువుని మరణించడానికి లేక శిలువ మరణానికి అప్పగించడానికి రోమా ప్రభుత్వానికి కానీ, ఆనాటి ఆ యొక్క హెరోదు రాజుకు కానీ, రోమా గవర్నర్ పిలాతుకు కానీ ఏ దోషము వారిలో ప్రభువులో కనపడలే. అలాగే ధర్మశాస్త్ర సంబంధంగా శోధించి పరీక్షించినటువంటి ప్రధాన యాజకులకు ఆ యొక్క మహాసభ, సన్హెడ్రిన్ సభ 70 మందితో ఉన్నటువంటి ఆ సభలో కూడా వారు పరీక్షించినప్పుడు ఏ దోషము కనపడలేదు. ఏ దోషము లేనటువంటి ప్రభువుని
అన్యాయపు తీర్పు తీర్చి ప్రజల కేకలకు ఆయనను అప్పగించడం జరిగింది. అది వచ్చి అన్యాయపు ఆ తీర్పు అన్నమాట. ఇది మనకు ఈ అన్యాయపు తీర్పు, దేవుని న్యాయ తీర్పు రెండు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడ్డం మనము చూస్తాము. ఒకసారి యెషయా గ్రంథంలోకి రండి. 53వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదివితే 6వ వచనం వరకు దేవుని యొక్క న్యాయ తీర్పు మన పట్ల జరిగిందన్నమాట. హల్లెలూయా. తర్వాత 7వ వచనం నుంచి మనం చూస్తే 8వ వచనం వరకు అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అంటే దేవుని న్యాయ తీర్పు, లోకము యొక్క అన్యాయపు తీర్పు ఆ ప్రభు మీద అమలు చేయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయినా వీటన్నిటికీ ఆయన మౌనం వహించాడు. హల్లెలూయా. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. ఆ విధంగా దేవుని న్యాయ తీర్పుకు అప్పగించుకోవడానికి, లోకము యొక్క అన్యాయపు తీర్పు కూడా అప్పగించుకోవడానికి ఆ రోజు వచ్చాడనమాట. హల్లెలూయా. అప్పుడు ఇది జరిగింది. అది యెరూషలేము యొక్క జయ ప్రవేశం అంటాం. చివరిగా యెరూషలేము అంటే అనేక సార్లు యెరూషలేముకు వచ్చి మరలా వెళ్ళాడు. ఇది చివరిగా రావడం, ఇక తను తాను అప్పగించుకోవడం అన్నమాట. తర్వాత ఆ గాడిద పిల్లను విప్పడం అనేది లేఖనానుసారం అన్నమాట. లేఖనానుసారమైనది. ఒకసారి చదువుతాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది లేఖనం, ప్రవచనం అన్నమాట. హల్లెలూయా. ముందుగానే జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవక్త ద్వారా ఇది వ్రాయబడింది. అది ప్రభువుని వాళ్ళు గాడిద పిల్ల మీద ఎక్కించుకొని తీసుకొచ్చేటప్పుడు అందరూ ఉల్లసించాలంట, సంతోషించాలంట. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంది? మీ రాజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదవమా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూసారా ఏంటి? ఒక్కరు చెప్పండి. నీయా నీ రాజు. హల్లెలూయా. చప్పలు కొడితే దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ రాజు. ఎందుకు అలాగా నీ రాజు అని అన్నారంటే, యెరూషలేములో రేపు రాబోతున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలించబోతున్నది నీ రాజు అని చెప్పబడినటువంటి ఈ గాడిద మీద కూర్చొని ఉల్లాసంగా, సంతోషంగా బట్టలు నేలంతా పరుస్తూ, ఖర్జూరపు మట్టలు ఇంకా రకరకాల చెట్లు కొమ్మలు నరికి అవన్నీ పరుస్తూ ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందిస్తూ, గంతులు వేస్తూ వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రవచనం ప్రకారం వాళ్ళు చేశారే.
ఆ రాజే హల్లెలూయా, ఆ రాజే రేపు 1000 ఏండ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలించబోతున్నాడు. అందుకని నీ రాజు అని ఎందుకన్నారంటే యెరూషలేము యొక్క రాజు, లేక యూదా దేశం యొక్క రాజు. దావీదు ఇజ్రాయెల్ అందరికీ రాజు అన్నమాట. ఇప్పుడు యేసుప్రభు రేపు వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్ అందరికీ రాజుగా ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. ఎందుకంటే సాల్మన్ రాజు తర్వాత ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలు అయిపోయింది కదా. ఒకటి ఉత్తర రాజ్యము, ఒకటి దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యమేమో ఇశ్రాయేల్ రాజ్యము, దక్షిణ రాజ్యము యూదా రాజ్యం. యూదా రాజ్యానికి యెరూషలేము ముఖ్య పట్టణం అన్నమాట. చప్పలు కొట్టి రాజధాని, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆ యెరూషలేములో దావీదు రాజు తన యొక్క సింహాసనం కూర్చొని అందరిని పరిపాలించాడు. తర్వాత వారసులు యెరూషలేములో పరిపాలిస్తూ వచ్చారనమాట. ఇప్పుడు చివరి వారసుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. ఇది వాళ్ళందరూ గాడిద మీద ఎక్కువస్తున్నటువంటి యేసు ప్రభుని ఎందుకు లేఖనము రాజు అని చెప్తుంది? వాళ్ళు రాజుగా ఆయన్ని ఎలా గుర్తించగలిగారు, అందరూ ఎలాగ సంతోషించగలిగారు? 12 మంది శిష్యులే కాకుండా యెరూషలేము నివాసులందరూ కూడి ఆయన్ని రాజుగా గణపరచడం మనం చూస్తున్నాం. అది ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు ఇతను రాజు అనేదానికి? ఆయన శిష్యులతో పాటు అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు యెరూషలేము కాపురస్తులందరూ కూడా ఘనంగా సంతోషించడానికి ఈయన రాజే అని అనడానికి ఏంటి సూచన అంటే, వాళ్ళు గాడిద మీద బట్టలు వేసి యేసుప్రభుని దాని మీద కూర్చోబెట్టి దారి పొడుగున బట్టలు పరుస్తూ ఆయన ఊరేగించడమే దానికి సూచన అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయేలీల రాజులు కానీ తర్వాత యూదా రాజులు కానీ రాజుగా అభిషేకించినప్పుడు వాళ్ళు ఆ పద్ధతిలో ఊరేగిస్తారనమాట. హల్లెలూయా. అది ఒకసారి మనము చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33-34 వచనాలు చదువుతాం. రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33-34. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైనా నా సేవకులను ఒక్కరు చదువుతారా? ఎవరైనా ఒకరు మైక్ పెట్టుకొని. అంతట రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును, నేను చదువుతున్నా, నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగుగాకని ప్రకటన చేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ఒక రాజును అభిషేకించిన పద్ధతి అన్నమాట ఇది. ఒక రాజును అభిషేకించే పద్ధతి అంటే వాళ్ళ రాజు కుమారులకు ప్రత్యేకమైన గాడిదలు ఉండేటటువంటి అన్నమాట. వాళ్ళ ప్రయాణ సాధనాలు అవి. ఏంటవి? గాడిదలు. వాళ్ళ వాహనాలు, వాళ్ళ ప్రయాణం చేసేదానికి. ఆ రాజుకు ఒక ప్రత్యేకమైన గాడిద ఉండేదన్నమాట. అందుకని అంటున్నాడు, నా కంచర గాడిదను తీసుకెళ్ళి, అంటే రాజు కూర్చునే కంచర గాడిద మీద నా కుమారుడైన సొలొమోను కూర్చోబెట్టి అభిషేకించి రాజు చిరంజీవి అగుగా కానీ బాకానాదం చేసి ఊరేగించండి అని చెప్పి పంపిస్తాడు. ఎవరు? దావీదు రాజు. ఎవరిని? తన కుమారుడైన
సొలొమోన్ని రాజుగా చేసేటప్పుడు అన్నమాట. అది చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దావీదు రాజు వృద్ధుడైపోయాడు. దావీదు రాజు యొక్క కుమారుల్లో ఒక ద్రోహం జరుగుతూ ఉంది. తండ్రికి తెలియకుండా వేరే వ్యక్తిని రాజును చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే రాజుగా ప్రకటించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారము దావీదు రాజుకు ముందుగానే దేవుడు తెలియచేసిన ప్రకారము దావీదు రాజు కుమారుడైన సొలొమోనును దావీదు రాజు తర్వాత రాజుగా చేస్తానని దేవుడే దీర్ఘదర్శి అయిన దావీదుకు తెలియజేశాడు అనమాట. హల్లెలూయా. వాళ్ళ మోసాన్నంతా సైన్యాధిపతులు యాజకులు వచ్చి దావీదు రాజుకు చెప్తే అది కాకూడదు, అది మోసం. మీరు నా కుమారుడైన సొలొమోను తీసుకెళ్ళి నా కంచరమ గాడిద మీద అతన్ని కూర్చోబెట్టి అతను అభిషేకించి కూర్చోబెట్టి బాకానాదం చేసి రాజు సొలొమోను చిరంజీవియగుగాక అని బాకానాదం ఊది అందరూ ఊరేగించండి అని చెప్పానమాట. అది ఆ రాజును చేసి ఆ కంచర గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొచ్చే పద్ధతి అన్నమాట. ఇక వాళ్ళు అలాగ ఊరేగించేటప్పుడు ఏం చేస్తారంటే ఆ గాడిద మీద బట్టలు వేసి కూర్చోబెడతారు. దారంతా ప్రతి ఒక్కరూ వాళ్ళకి పై వస్త్రం ఉంటుంది అన్నమాట. యూదులకి ఇజ్రాయేలులకి పైన ఒక వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రాన్ని అంతా వాళ్ళు నేల మీద పరిచి ఆ వస్త్రాల మీద నడిపిస్తారన్నమాట. తర్వాత వాళ్ళకు దొరికిన చెట్ల కొమ్మలు తీసుకొని అవి ఊపుతూ వాటిని కూడా దారిలో వేస్తూ ఆ రాజు చిరంజీవిగా అని చెప్పి వాళ్ళు గణపరుస్తారు. ఇది ఒక రాజును అభిషేకించి తెలియపరిచే అంటే రాజ్యానికి తెలియజేసేటటువంటి ఒక పద్ధతి అన్నమాట. అందుకనే వాళ్ళందరూ యెరూషలేములో ఎప్పుడైతే యేసు ప్రభుని గాడిద మీద కూర్చోబెట్టుకొని వాళ్ళు బట్టలేసి గాడిద మీద కూర్చోబెట్టుకొని ఆ నేలంతా బట్టలు పరిచి చెట్ల కొమ్మలు నరికి వేస్తూ దాని మీద ఊరేగిస్తూ హోసన్నా జయమని చెప్పి తీసుకొస్తుంటే కొంతమంది ఏం చేశారు తెలుసు, వెంటనే యూదుల రాజు జయమన్నారు అనమాట. హల్లెలూయా. ఏమన్నారు? యూదుల రాజుకు జయమన్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళు ఎందుకు యూదుల రాజుకు జయమన్నారు? హల్లెలూయా. హోసన్నా జయం అని కొందరు అంటుంటే కొంతమంది లేఖనానుసారంగా హల్లెలూయా లేఖన నెరవేర్పు ప్రకారము యూదుల రాజు ఏదుల రాజా జయం జయం అని చెప్పి వాళ్ళు బాకానాదు ఊదినంత పని చేశారన్నమాట. ఎందుకంటే ఆ విధంగా యూదుల రాజును అభిషేకించి ఊరేగిస్తారన్నమాట. మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుదాం. 11 నుంచి చదువుతాను చూడండి. యేహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది, ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడుగుగా అతడు వాని మాటలను మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు ఒట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తుని చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతటా వారు అతి వేగిరమే తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలు రాజ్యం మీద యెహూ అనే వ్యక్తిని రాజుగా చేయడానికి ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకరి చేత వర్తమానం పంపించాడు అనమాట. ఆ యొక్క రాజ సేవకులందరూ ఒక చోట ఉంటే ఈ యొక్క ఎలీషా ప్రవక్త శిష్యుడు వెళ్ళి అతని రహస్యంగా గదిలోకి తీసుకెళ్ళి నిన్ను ఇజ్రాయేలీల మీద దేవుడు రాజుగా అభిషేకిస్తున్నాడని చెప్పి ఎలీషా ప్రవక్త సెలవిచ్చిన ప్రకారం ఒక్క క్షణము కూడా అక్కడ ఉండకుండా బయటకు వచ్చి వెళ్ళిపోతాడనమాట.
ఎందుకంటే అలాగా చెప్పినందుకు ఒకవేళ విరోధులు లేచి అతన్ని బంధించి హింసించవచ్చు అన్నమాట. అందుకని ఎలీషా ప్రవక్త కూడా అదే చెప్పాడు, నువ్వు వెళ్ళి ఈ వర్తమానం చెప్పి వెంటనే అక్కడ ఉండకుండా పరిగెత్తి వచ్చేయమని. అలాగ చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు అంటున్నారు ఆ ప్రవక్త శిష్యుణ్ణి, వాడిని వెర్రివాడు అంటున్నారు. ఏమంటున్నారు? ఆ వెర్రివాడు ఏం చెప్పాడు నీకు అంటున్నారు. హలో, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లోకానికి ఆయన దేవుని సేవకులమైన మేమంతా వెర్రి వాళ్ళుగా ఉంటాం. హలో, వెర్రోళ్ళం. అందుకని అనేక మంది ఆ వెర్రోళ్ళు చెప్పేది ఈ వెర్రోళ్ళు ఎలా వింటున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. హలో, జాగ్రత్త. వింటున్నారా? పైన ఉన్న వాళ్ళు కూడా వింటున్నారా? వాళ్ళు ఒక వెర్రోళ్ళు, ఇవి వినేవాళ్ళు ఒక వెర్రోళ్ళు. పదండ్రా, వాళ్ళతో కూర్చుంటే మనకి పొద్దుపోతుందా అని చెప్పి వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో కూర్చోకుండా మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఒకప్పుడు లేనిది ఇప్పుడేం కొత్తగా లేదు. ఆ రోజుల్లో ఉన్నదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ ప్రవక్తల శిష్యుడిని ఏమంటున్నారు? ఆ వెర్రోడు ఏం చెప్పాడు నీకు? ఆ వెర్రివాడు అంటున్నారు అనమాట. అలాగే మేము వెర్రోళ్ళమే, దేవుని కొరకు వెర్రి వాళ్ళుగా చేయబడ్డాం. కానీ దేవుని దృష్టిలో ఎన్నిక లేని వాళ్ళమైన మేము ఎన్నికైన వాళ్ళుగా చేయబడ్డాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది కొన్ని సంఘాల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నటువంటి అభిషేకించుకున్నటువంటి సేవకుల్ని చాలా చిన్నతనంగా చూస్తారనమాట. చీప్గా చూస్తారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ యొక్క డిగ్రీస్ని బట్టి, వాళ్ళకున్న ఆస్తి ఐశ్వర్యాలను బట్టి దైవ సేవకుల్ని చాలా చీప్గా మాట్లాడతారు. వాడికేం తెలుసు, వాడేం చదివాడు అన్నట్టుగా. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు వాళ్ళందరికీ లేని గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఆయన సేవకులకు ఇచ్చాడనేది 100% వాస్తవం. హల్లెలూయా. వాళ్లకు ఈ భూ సంబంధమైనటువంటి వాళ్ళు పనిచేసే ఆఫీసులో ఒక ముద్ర ఉంటుందేమో, సీల్. కానీ దైవ సేవకుల మీద పరిశుద్ధాత్మనే ముద్ర ఉంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. పరలోక గవర్నమెంట్ ఏర్పరచుకొని ముద్రించబడిన సేవకులం మేము. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. మొన్న నాకు బాగలేదని మా క్లారక్ వల్ల పెద్ద పాప వచ్చింది నన్ను చూడడానికి. అమ్మాయి MBBS డాక్టర్ అమ్మ. చిన్నప్పుడు అంతా నేనే భుజాల మీద మోసుకొని స్కూల్కి అలాగే కాలేజీకి అంతా తీసుకొని పోయి ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా నేనే వెళ్ళా. దేవుని కృప వల్ల మంచి డాక్టర్ అమ్మ అయింది. హైదరాబాద్లో పనిచేస్తుంది. వచ్చింది నన్ను చూడడానికి. నాతో మాట్లాడుతూ ఏమంటుందంటే, మామ పాస్టర్ కాకపోతే గొప్ప ఇంజనీర్ అయిపోయి ఉండేవాడు మామ అంటుందన్నమాట. ఏమంటుంది? నేను డాక్టర్ అమ్మని అయిపోయాను, మామ సేవకు రాకపోతే గొప్ప ఇంజనీర్ అయిపోయి ఉండేవాడు అంటుంది. హలో, గొప్ప ఇంజనీర్ కంటే గొప్ప ఇంజనీర్ నేను. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమపడతాం. ఈ లోకంలో ఉన్న ఇంజనీర్లు అందరికంటే గొప్ప ఇంజనీర్ అన్నమాట. మనుషులను కట్టే ఇంజనీర్ ఎవరున్నారు? మనుషులను కట్టే ఇంజనీర్ ఎవరున్నారు ఈ లోకంలో? పెద్ద నేను ఒకవేళ ఇంజనీర్గా పోయింటే ఆ ఇండ్లు వాకిళ్ళు అవి కట్టుకుంటా ఉండేవాడినేమో. కానీ మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు కదా. హల్లెలూయా. దేవుని ఆలయాలుగా మిమ్మల్ని కట్టే ఇంజనీర్ నేను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. కాబట్టి ఏది గొప్పది? మా అక్క కూతురు అంటుంది, మామ సేవకు రాకపోతే గొప్ప ఇంజనీర్ అయిపోయి ఉండేవాడు, అలా నేను గొప్ప డాక్టర్ అమ్మని అయిపోయాను, మా మామ గొప్ప ఇంజనీర్ అయిపోయి ఉండేవాడు అని. హలో, మా సందీప్ కూడా అప్పుడప్పుడు అంటున్నాడు అనేవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం సేవకుడి ఉద్యోగం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఈ లోకానికి వెరితనం, కానీ పరలోక గవర్నమెంట్ ఏర్పరచుకొని రక్షించి పరిశుద్ధాత్మనే సీల్ ఇచ్చింది. హల్లెలూయా. ఈ ముద్ర శాశ్వతం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఈ ముద్ర శాశ్వతం. ఈ లోకంలో ముద్ర
62 సంవత్సరాల 63 ఎక్కువ ఉంటాయి కదా. కానీ శాశ్వతమైన పరిశుద్ధాత్మ ముద్ర కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ ముద్రే మనలను పరలోకానికి తీసుకెళ్లేది. హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్న ముద్ర రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది, కానీ ఈ ముద్ర మనకు రిటైర్మెంట్ ఇవ్వదు. హల్లెలూయా. మనలను శాశ్వతమైన చెప్పండి రాజ్యానికి తీసుకెళ్తుంది. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. మేమే కాదు, పరిశుద్ధాత్మ ముద్ర పొందిన ప్రతి ఒక్కరూ లోకానికి వెర్రి వాళ్ళమే, కానీ పరలోక గవర్నమెంట్లో చాలా గొప్ప వాళ్ళము. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. సరే, వాళ్ళు వెర్రి వాళ్ళు అన్నారు, అతను వెళ్ళిపోయాడు. అప్పుడు యేహూ చెప్పాడు, దేవుడు నన్ను ఇజ్రాయెల్ మీద రాజుగా అభిషేకించాడని. అప్పుడు దాకా ఆ ప్రవక్త శిష్యుణ్ణి వెర్రివాడు అన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? వెంటనే ఆ మెట్ల మీద వాళ్ళ వస్త్రాలు తీసి వేసేసి ఆ వస్త్రాల మీద నడిపిస్తూ యేహూ చిరంజీవి యగుగాక. హల్లెలూయా. ఏం చేశారు? అప్పుడు దాకా ప్రవక్త శిష్యుడిని వెర్రివాడినని, ఇప్పుడు ఆ ప్రవక్త శిష్యుడు ఎవరినైతే దేవుడు రాజుగా అభిషేకించాడని చెప్పారో వెంటనే వీళ్ళు ఆ యొక్క మెట్ల మీద వాళ్ళు కూర్చోన్న మెట్ల మీద వస్త్రాలు పరిచి ఇజ్రాయేలుల మీద చిరంజీవి యేహూ రాజు అని గణపరుస్తూ వస్త్రాల మీద నడిపిస్తారన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ. అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఆ గాడిద మీద వస్త్రాలు వేసి ప్రభుని కూర్చోబెట్టారు? ఆ కింద వస్త్రాలు వేసి ఎందుకు నడిపించారంటే అది యూదుల ఇశ్రాయేలీల రాజును అభిషేకించి ఊరేగించేటటువంటి ఒక పద్ధతి. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, ఇక మనకు ఈ రోమీయుల యొక్క కఠినమైన పాలన ఇంతటితో ముగిసిపోయింది, ఇక మన రాజు చెప్పండమ్మా, ఇక మన రాజు ఎవరిని వాళ్ళు మాట్లాడేది? ఎవరిని? యేసయ్యనే కదా. అది చెప్పరేమి? వాళ్ళు పాడుతూ స్తుతిస్తూ వచ్చింది ఎవరిని? యేసయ్యని. కన్నికైన మరియ కన్నా కుమారుడు యేసయ్యని. ఆయన దేవుని కుమారుడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? యూదుల రాజు అంటున్నారు. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమ పెడదాం. అలాగా యూదుల రాజు అని ఎట్లా ఐడెంటిఫై చేశారు వాళ్ళు? అది మీకు చెప్పేది. ఎలా గుర్తించగలిగారు అంటే, వాళ్ళు యూదుల రాజుని అభిషేకించి అందరికీ తెలియజేసే పద్ధతి అది. హల్లెలూయా. అందుకని వాళ్ళందరూ యేసు ప్రభువుని ఆ సమయంలో యూదుల రాజా నీకు జయము హల్లెలూయా అని వాళ్ళు దేవుణ్ణి గణపరిచారన్నమాట. హల్లెలూయా. కానీ పిల్లరా, ఆయన యూదుల రాజే. అనేక మంది అడిగారు ప్రభువుని, ఇప్పుడే మాకు రాజ్యాన్ని నువ్వు తీసుకొని మమ్మల్ని పరిపాలిస్తావా అని అడిగారు అనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. కానీ ఆ సమయంలో ఆయన రాజుగా గుర్తించారు. కానీ ఆ రోజు ఆయన దేవుని గొర్రె పిల్లగా బలి అవ్వడానికి వచ్చాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. కానీ చూడండి, దేవుని గొర్రె పిల్లగా ఆ రోజు అప్పగించుకోబోతున్నాడు. కానీ ఒక రోజున వాళ్ళు ఏ విధంగా అయితే యేసు ప్రభుని ఆ గాడిద మీద వాళ్ళు చూశారో అదే విధంగా హల్లెలూయా ఈ లోకానికి రెండోసారి ప్రభు వచ్చినప్పుడు యూదుల రాజు ఏ విధంగా అయితే అభిషేకించబడి గాడిద పిల్ల మీద కూర్చొని ఏ విధంగా యూదుల రాజు జయమని చెప్పి గణపరచబడ్డాడో ఆ విధంగా అదే పద్ధతిలో ప్రభువుని గణపరిచి దావీదు రాజు సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. అది చాలా సమీపంగా ఉందని తేలిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ రాజధాని యెరూషలేమును చేశారు ఈ మధ్య కాలంలోనే. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఏంటి ఈ మధ్య కాలంలో యెరూషలేముని రాజధానిగా చేశారు. ఎప్పుడైతే యెరూషలేమును రాజధానిగా ఇజ్రాయెల్ దేశం ప్రకటించిందో ఈ ప్రవచన నెరవేర్పు అన్నమాట అది. హల్లెలూయా. ఎందుకంటే యెరూషలేము రాజధాని కావాలి, యెరూషలేములో
దావీదు కుమారుడుగా పిలువబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో దావీదు రాజు సింహాసనం మీద కూర్చొని యెరూషలేమును యూదా దేశాన్ని ఇశ్రాయేలు దేశాన్నే కాదు సర్వ ప్రపంచాన్ని ఆలబోతున్నాడు. చప్పులు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఇవి జరగబోతున్న విషయాలు. మరొక లేఖనాన్ని చెప్తాను, ఇప్పుడు సమయం లేదని ఆపుతాను. మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవాలి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము బాగా చదవాలి మీరు. హల్లెలూయా. రాసుకొని పోండి. నేను ఇక్కడికి ఆపుతున్నాను ఈరోజు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము బాగా స్పష్టంగా చదివితే అక్కడ 70 వారాల గురించి స్పష్టంగా రాయబడింది. 70 వారాల్లో 69 వారాలు అయిపోయింది. ఇక ఒక్క వారం మాత్రమే జరగాల్సి ఉంది. ఒక్క వారం అంటే 7 రోజులు. 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. అది మాత్రమే ఉంది. ఆ 7 ఏండ్లు సంఘం పరలోకాన్ని మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. 7 ఏండ్లు భూమి మీద శ్రమ రాబోతుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన మనం చూడబోతున్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దానియేలు 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు. హల్లెలూయా. అది ఇంటికి బాగా చదవండి. దాంట్లో యేసు ప్రభు యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన రాజు అంతా 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. వారాలతో పాటు చెప్పబడింది. 70 వారాలు, వారానికి 7 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం లెక్క. హల్లెలూయా. సరే, ఆ లెక్కలు పక్కన పెట్టి ఇది దానియేలు ప్రవచనం ప్రకారము నెరవేర్పు అన్నమాట. అభిషక్తుడు, మెస్సయ్య, అభిషక్తుడు అనే మాట దానియేలు గ్రంథంలోనే మనకు కనపడుతుంది. అక్కడ ఫుట్ నోట్లో అభిషక్తుడు అనే దానికి మెస్సయ్య అని ఉంటుంది. అది 24, 26 వచనాలు చూస్తే అక్కడ అభిషక్తుడు అని రాసి ఉంది. కింద ఫుట్ నోట్లో మెస్సయ్య అని ఉంటుంది. చప్పలు కూడా దేని మహిమ పెడదాం. కాబట్టి ఇప్పుడు ఆయన అభిషక్తుడు రాజే అయితే మెస్సయ్య. హల్లెలూయా. ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి యెరూషలేము జయప్రవేశము చేశాడనమాట. తర్వాత ఏ విధంగా ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, దేవుని బోరతో మధ్యాకాశానికి వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఈ భూమి మీదకి మరలా వస్తాడు. 1000 దూతలతో వస్తాడు. తన పరిశుద్ధుల పరివారంతో వస్తాడు. యెరూషలేములో ఆయన రాజుగా ఉండి సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. శత్రువులందరినీ ప్రభువే జయిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకొని మనం కూడా చక్కగా మనము ప్రభువు రాజ్యం కోసం సిద్ధపడాలి. ఎత్తబడే సంఘంలో ఉండడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. మనము చెప్పండి, సిద్ధపడాలి. హల్లెలూయా. చెప్పండి, ఒక మాట ముగిస్తున్నాను. మనము సిద్ధపడాలి. చెప్పండి, మనము సిద్ధపడాలి. రెండవది, అనేక బంధకాల్లో కట్టబడిన గాడిద పిల్లల్ని విప్పుకొని రావాలి. సువార్త ప్రకటించి అనేకులను, పెద్దల్ని, పిల్లల్ని, అందరినీ ప్రభు కోసం సంపాదించాలి. హల్లెలూయా. మనము సిద్ధపడుతూ అనేకులను ప్రభు కోసం విప్పి సిద్ధపరచాలి. దేవుడటి కృప మనకందరికి తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్పాను. ఇంకా మీరు ఆ భాగాలు అన్ని సువార్తలు చదివితే అనేక గొప్ప సమాచారాలంతా మీకు అందుతాయి. బాగా బైబిల్ చదవండి, నేర్చుకోండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుని రాకకై సిద్ధపడదాం. అనేకులు కట్టబడి ఉన్నారు. వాళ్ళని అనేక బంధకాలలో ఉన్నారు. పాప బంధకం, శాప బంధకం, మరణ బంధకం, రకరకాల దురలవాట్లకు బానిసలై ఉన్నారు. వాళ్ళందరికీ సువార్త చెప్పాలి. ప్రభు కోసం వాళ్ళని సంపాదించాలి, ఇప్పుకొని రావాలి. ప్రభువుని మోసుకొని వెళ్ళే గాడిదలుగా మనం ఉంటూ వాళ్ళను కూడా ప్రభువును మోసుకొని వెళ్ళే గాడిదలుగా చేయాలి. అనేకులకు దేవుని యొక్క రాకను గురించి చెప్పాలి, సువార్త చెప్పాలి, సంఘంగా సిద్ధపడాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాము. విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. అందరు తలంచి కళ్ళు మూసుకోండి. వెంటనే ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు క్లుప్తంగా ఆలస్యం లేకుండా ప్రార్థన చేయాలి. ముట్టి నా తండ్రి నాయన, నీ కాపుదల భద్రత ఇచ్చి దినము నాయన, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నాయన, ఇదిగో మట్టల ఆదివారం వరకు నాయన, జయప్రవేశం వరకు నా తండ్రి, నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఎల్లా వేళలా కాసి భద్రపరిచావు నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ఉదయ కాలములో నా తండ్రి అలనాడు దేవాదిమైన దేవుడా, మహిమా స్వరూపుడు అనేక సార్లు నా తండ్రి యెరూషలేముకు వచ్చారు. కానీ నా తండ్రి నాయన, ఈ దినాన్ని నా తండ్రి ప్రత్యేకంగా నాయన, ఈ వారములో నా తండ్రి నాయన, యెరూషలేముకు ప్రవేశిస్తున్నప్పుడు నా తండ్రి అక్కడున్న ప్రజలు, జన సమూహము నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి ఓసన్నా జయము, ఓసన్నా జయము, ఈదుల రాజుకు జయము అని చెప్పి నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ నా తండ్రి నాయన, ఇదిగో కట్టబడి ఉన్న గాడిద పిల్లను తీసుకొని వచ్చి నా తండ్రి ఆ గాడిద మీద నా తండ్రి నాయన అయా యేసయ్యను కోకన పెట్టి నా తండ్రి దారి పొడవున నా తండ్రి నాయన, ఇదిగో మట్టల పరిచారు నాయన, గుడ్డల పరిచారు నా తండ్రి నాయన, అనేక మంది ఆయన స్తుతించారు, ఆరాధించారు నా తండ్రి దేవా. అయ్యా ఉదయ కాలములో నా తండ్రి నాయన, నీ దైదాసుని బయలుపరిచి నా తండ్రి నాయన మాటలన్నిటి నాయన జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి నాయన, అలనాడు జరిగిన కార్యాలు నా తండ్రి నాయన, దేని కొరకు దేవుడు నా తండ్రి యెరూషలేముకు వచ్చాడు నాయన, తండ్రి చిత్తానుసారముగా నాయన ప్రజలందరూ నా తండ్రి నాయన వాళ్ళ పాపాల నుండి విమోచించుటకు నా తండ్రి నాయన ఈ లోకానికి వచ్చిన దేవుడు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి యేసయ్య నా తండ్రి మొరపెట్టారు నా తండ్రి నాయన. రెండోదిగా నా తండ్రి నాయన ఆ యేసయ్య నా అన్యాయపు తీర్చి తీర్చినట్లుగా నా తండ్రి నీ వాక్యం చెలవిచ్చాడు నా తండ్రి దేవా. అలనాడు నా తండ్రి నాయన నేను పెట్టినటువంటి బాధలు నా తండ్రి నాయన, సోదరులు నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నావు నా తండ్రి దేవా. అయ్యా ఈ ఉదయ కాలములో నా తండ్రి నాయన నీ నామమును గణపరుస్తున్నావయ్యా, నీ నామమును కొనియాడుతున్నావురా, నీ నామమును స్తుతిస్తున్నావురా. అలా నాడు వాళ్ళు నా తండ్రి ఎలా నిన్ను స్తుతించారో నా తండ్రి నాయన, రాజుగా అభిషేకించారు నా తండ్రి నాయన, అదిగో నా తండ్రి నాయన దావీదుతో ఎలా నా తండ్రి నాయన రాజుగా అభిషేకించారో నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి ఎలీషా నా తండ్రి నాయన యోహాను ఎలా అభిషేకించాడన్నా అదే ప్రకారంగా నా తండ్రి నాయన, ఇదిగో నీ దేవాదిమైన దేవుని నా తండ్రి నాయన దావు పరగన గుడ్డల పరుస్తూ నా తండ్రి నాయన ఓసన్నకు జయము, ఈదుల రాజుకు జయమని నినాదాలు చేశారు నా తండ్రి దేవా. ప్రభా నీ ఉదయ కాలంలో నా తండ్రి నాయన నీ నామమును కనపరుస్తున్నావు నా తండ్రి, నీ నామమును కొనియాడుతున్నావు నా తండ్రి దేవా. తండ్రి వచ్చిన పెద్ద బిడ్డను ఆశీర్వదించి నా తండ్రి నాయన, ఇదిగో కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఎలా ఇప్పుకొచ్చారో ఈనాడు లోకములో నా తండ్రి నీ వాక్యాలు లేక, నీ ఆదరణ లేక, నీ ప్రేమ లేక, నీ దయ లేక, నీ కరుణ లేక కట్టబడి ఉన్నారు అనేక మంది నా తండ్రి నాయన. అయ్యో నరకాకి బలైపోతున్నారు. వాళ్ళ వారికి నిత్యము అన్ని వేళల ప్రార్థన చేసేవారిగా ఉండాలా, ఆయన మహింపరిచే వారిగా ఉండాలా, వాళ్ళు విడిపించి నా తండ్రి నీ సన్నిధానం తీసుకొచ్చేవారిగా ఉండాలి ప్రభువా. అయ్యా ఈ ఉదయ కాలంలో మేము మొరపెడుతున్నావు నా తండ్రి, నీ దయగల హస్తముల ద్వారా ముట్టి ఆదరించే బలపరచమని ఈ మాటలన్నిటిని ఆయన మా హృదయంలో తలపోసుకొని నా తండ్రి నాయన కట్టబడి ఉన్న వారి కొరకు, కట్టబడి బందీగా ఉన్న వారి కొరకు నాయన మేము ప్రార్థన చేసే వారి కొరకు ప్రతి ఒక్కరికే సహాయం దయచేయమని నీ దయగల హస్తముల ద్వారా ముట్టి ఆదరించే బలపరచమని యేసయ్య నామమున వినయంతో అడిగేడుకుని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. ఒక ప్రశ్న వేస్తాను, ఒక జవాబు చెప్పండి, వెళ్ళిపోతాం.